వెల్కమ్ టు ఎస్వి ఛానల్. రేషన్ లబ్ధిదారులకు లామినేటెడ్ కార్డుల పంపిణీని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డిలో అధికారికంగా ప్రారంభిస్తారు. అదే సమయంలో రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఏకకాలంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేషన్ కార్డుల పంపిణీ మార్గదర్శకాల్ని గురువారం జారీ చేశారు. సంగారెడ్డిలో నిర్వహించే రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో లబ్ధిదారులకు సీఎం స్వయంగా రేషన్ కార్డుల్ని పంపిణీ చేస్తారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.05 కోట్ల కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. కొత్తగా అర్హత పొందిన కుటుంబాలకు ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రయోజనాలను విస్తరించడమే దీని లక్ష్యమని స్పష్టం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 15న ఉదయం అధికారిక కార్యక్రమాలు, సాయంత్రం 5:30 రాజ్భవన్లో జరిగే ఎట్ హోమ్ నేపథ్యంలో రేషన్ కార్డుల పంపిణీని ఆగస్టు 15న మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్యలో నిర్వహించాలి. కార్యక్రమం సజావుగా సాగేందుకు తగిన సంఖ్యలో అధికారులు, సిబ్బందిని నియమించాలి. కార్యక్రమం ముగిసిన వెంటనే నియోజకవర్గాల వారీగా పంపిణీ చేసిన రేషన్ కార్డుల సంఖ్య, ఫోటోలు, కార్యక్రమ నివేదికను వెంటనే సమర్పించాలి అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. ఎస్వి ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.